హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుడ్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన ఫుడ్ బ్లాగ్ వచ్చేసి చక్కగా ఆనియన్స్ కట్ చేసుకొని ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ కింద పెట్టడానికి రింగ్ ఆనియన్స్ క్రిస్పీగా అయితే చేసేసుకున్నాం. అది ఎలా చేసామో వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసేయండి. దానికోసం ఆనియన్స్ తీసుకొని మిడిల్కి కట్ చేసి దాంట్లో మిడిల్లో ఉన్నవి చూసారు కదా, అలా రింగ్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత శనగపిండిని తీసుకొని వాటిని ఉండలుగా లేకుండా చక్కగా జల్లెడ పట్టేసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు అయితే కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. క్రిస్పీగా రావడానికి అలాగా కార్న్ఫ్లోర్ చాలా యూస్ అవుతుంది. ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కారం కూడా కొద్దిగంత తీసుకొని తర్వాత ఇంట్లో ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే మసాలాలు ఏమైతే ఉన్నాయో అవి వేసేసుకోండి. పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదు. ఇలాగా వేసేసుకొని మనం ఉల్లి పకోడీ ఎలా వేస్తామో అదే విధంగా, కాకపోతే ఇవి రింగ్ షేప్లో వేసుకోవాలి. అలాగే కొద్దిగంత జీలకర్ర కూడా వేసుకొని అవన్నీ మంచిగా కలిసే విధంగా చక్కగా వాటిని మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా కలిపేసుకోవాలండి. చక్కగా ఉండలు లేకుండా ఎంత మంచిగా పిండి కలిపితే అంత బాగుంటుంది. చక్కగా ఉల్లిపాయ కూడా ఆ విధంగా చూసారా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే ముందుగా బ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటిని బ్రెడ్ పౌడర్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పిండిలో చక్కగా అలా కోట్ చేసేసుకోవాలి ఆనియన్కి మొత్తం పట్టేలాగా. దాని తర్వాత బ్రెడ్ పౌడర్ ఉంది కదా, దాంట్లోకి డిప్ చేసేసి పక్కన పెట్టుకోవడమే, అంతే. ఈ విధంగా మిగిలినవి కూడా చక్కగా అలాగా మొత్తం రింగ్స్ అన్నీ అలా డిప్ చేసేసుకొని వీటన్నిటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఈవినింగ్ టైంలో మేము పైకెక్కి కుంపటిలో చేసామండి, గ్యాస్ మీద చేయలేదు. ఇలా పొయ్యి కానీ కుంపటి కానీ ఇలా స్నాక్ ఐటమ్స్ చేసుకుంటే చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తాయి. గ్యాస్ మీద చేస్తే నార్మల్గా ఉంటుంది. సో ఇలా బాగుంటుంది కదా అని ట్రై చేసాం. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూసారా, అన్ని ఆనియన్ రింగ్స్ ఒకదాంతో ఒకటి అలాగా డిప్ చేసేసుకొని చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మీ వాళ్ళకు కూడా ఇంట్లో చక్కగా చేసి పెట్టండి. సో దీనికోసం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని మనం ముందుగా డిప్ చేసుకుని ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటిని వేసేసుకోవాలి. నిజంగా అవి వేగుతుంటేనే మంచి స్మెల్ వచ్చింది. ఆనియన్ కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. నార్మల్గా పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీ పిల్లలు చాలా బాగా తిని ఎంజాయ్ చేస్తారు. చాలా క్రిస్పీగా ఫ్రై అయినాయి చూసారా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చక్కగా వాటన్నిటిని మాడిపోకుండా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా అయితే రెసిపీ ఫినిష్ అయిపోతుంది. చక్కగా లేదు అనకుండా ఇంట్లోనే హైజీనిక్గా అయితే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టేయచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, టేస్టీగా నిజంగా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీ పిల్లలకి నచ్చుతుంది. మళ్ళీ చేసి పెట్టమని అడిగేస్తారు. సో ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే చక్కగా పకోడీ బదులు ఇలా చేసేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అంతే అండి, సింప్లీగా రెసిపీ అయితే ఫినిష్ అయిపోతుంది. నాకైతే పకోడీ కన్నా ఇలాగా ఆనియన్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా నచ్చినాయి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయకుండా వెళ్ళిపోవద్దు. ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.